Hello friends, welcome back to our channel YASH TECH and GAMING. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం వచ్చేసి ఫ్రెండ్స్ ట్యూటోరియల్ 6లోకి అయితే మనం వచ్చేసాం. సో ఈ రోజు అయితే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు లాంచ్ మెసేజ్ అండ్ రేట్ యాప్తో అయితే ఫినిష్ అయితే చేసేద్దాం ట్యూటోరియల్ 6 అయితే. సో ఫినిష్ చేయాలంటే స్టార్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో స్టార్ట్ అనేది చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు నాదైతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎవరన్నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరో చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. కరెంట్ వచ్చేసి 37 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 50కి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అది ఒక్కటే నా చిన్న రిక్వెస్ట్, 50కి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని అయితే మీ వాట్సాప్లోని అలాగే ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో మనకి వచ్చేసి 2 గుడ్ న్యూస్ అయితే ఈరోజు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటనేది నెక్స్ట్ 2 వీడియోస్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 2 గుడ్ న్యూస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదైతే నేనైతే నెక్స్ట్ ట్యూటోరియల్స్లో అయితే కాదు, వేరే వీడియోస్ అయితే పెడతాను. ఆ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు వచ్చేసి లాంచ్ మెసేజ్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాంచ్ మెసేజ్ దాని మీద మీరైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్. ఓకే, ఇక్కడ వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, టైటిల్ వచ్చేసి ఇక్కడ టైటిల్ అండ్ టెక్స్ట్ అని ఉన్నది. ఇది ఏంటి, టైటిల్ ఏంటి, టెక్స్ట్ ఏంటి, అలాగే ఆప్షన్స్ ఏంటి అని మీరైతే అనుకోవచ్చు. సో అదైతే నేనైతే ఇప్పుడు చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ టైటిల్ వచ్చేసి మీరు ఏమన్నా, ఇది ఏంటంటే ఫ్రెండ్స్, లాంచ్ మెసేజ్ అంటే మీ యూజర్స్కి అయితే మెసేజ్ అయితే వెళ్తుంది, చిన్న నోటిఫికేషన్ లాంటిది వెళ్తుంది ఫ్రెండ్స్. అక్కడైతే మీరు వాళ్ళకి ఏవైతే చెప్పాలనుకుంటున్నారో యూజర్స్, సపోజ్ యాప్ అప్డేట్ అనేది వచ్చింది, లేదంటే మీ వేరే యాప్ అయితే ఉన్నది, అది కూడా ఇన్స్టాల్ చేసుకోమని మీ యూజర్కి అయితే చెప్పుకోవచ్చు. సో అలాంటి మెసేజ్ అయితే మీరైతే పెట్టచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లాంచ్ మెసేజ్లో అయితే. సో ఇక్కడ చూడండి, టైటిల్ వచ్చేసి నేను హాయ్ అయితే అని ఇచ్చేసుకున్నాను. ఓకే, ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి సపోజ్ నేను హలో యూజర్స్, ఓకే దిస్ ఈజ్ యష్ టెక్ అండ్ గేమింగ్ గ్రూప్ అని ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డోంట్ షో అగైన్ ఆప్షన్ ఫ్రెండ్స్. అంటే సపోజ్ మనం ఈ మెసేజ్ అనేది ఆన్ చూసినప్పుడైతే ఫ్రెండ్స్, ఇక్కడ డోంట్ షో కొన్ని దిక్కులనైతే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి డోంట్ షో ఆప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని మెసేజెస్ అయితే ఇంకా నాకు మెసేజ్ ఇలా ఈ మెసేజ్ చూపించకండి అనేది, ఓకే ఆప్షన్ అయితే వాళ్ళకైతే చూపిస్తుంది. ఓకే, నేను మెసేజ్ పెట్టి సేవ్ చేసి వాళ్ళకైతే యూజర్స్ అయితే నేను ఒకనే ఉన్నాను కాబట్టి నా యాప్లో అయితే నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బై డిఫాల్ట్ అంటే చెక్డ్ ఆర్ నాట్ చెక్డ్ అనేది చూపిస్తుంది. అంటే వాళ్ళు చెక్ చేస్తే పైన బెల్ ఐకాన్ దగ్గర సింబల్ అయితే చూపిదు. ఒకవేళ వాళ్ళు చెక్ చేయకపోతే సింబల్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే అది మనకు కూడా చూపిస్తుంది చూసారా లేదా అనేది. ఇప్పుడైతే సేవ్ అనేది చేసేద్దాం ఫస్ట్ అయితే మనం. ఓకే, మనమైతే మన యాప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకైతే వెళ్ళి చూద్దాం మెసేజ్ అనేది వచ్చిందా లేదా అనేది. సో మనమైతే మన యాప్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి యాప్లోకి అయితే వచ్చేద్దాం. సో యాప్ అనేది నేనైతే మళ్ళీ రీస్టార్ట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. రీస్టార్ట్ అనేది మనమైతే చేద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్. నేనైతే యాప్ అనేది అన్ఇన్స్టాల్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మొన్న అయితే. సో మళ్ళీ ఇన్స్టాల్ అనేది చేస్తున్నాను నేను. సో ఇన్స్టాల్ అనేది చేసి మళ్ళీ లాగిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ లాగిన్ అయితే చేద్దాం మనం. ఇప్పుడైతే ప్రజెంట్ ఇన్స్టాలింగ్లో అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఇన్స్టాల్ అయ్యాక లాగిన్ కట్ట చేసి నేనైతే యాప్లో అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం కానీ ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకైతే మనం ఇందాక మెసేజ్ అయితే ఇచ్చేసాం. ఎప్పుడైతే యాప్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ అయితే చేస్తాడో అప్పుడైతే ఈ మెసేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఓకే అయితే ఉన్నది. ఓకే, దాని మీద అయితే మనం క్లిక్ చేసేద్దాం. ఓకే, ఇదైతే రేట్ అవర్ యాప్ అనేది నేనైతే పెట్టాను ఫ్రెండ్స్. అది ఎలా పెట్టాలనేది, ఇది ఎలా రావాలనేది సో నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేనైతే ప్రొఫైల్ అనేది కంప్లీట్ అనేది చేసేస్తాను ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ప్రొఫైల్ అనేది కంప్లీట్ అనేది చేసి మళ్ళీ మీకు వీడియో అనేది రెజ్యూమ్ అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీరు చూసినట్టయితే నాకైతే ఓపెన్ అయిపోయింది. నేనైతే సేవ్ అనేది చేస్తాను. నా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసి డేటా అనేది ఇచ్చేసి సేవ్ అయితే చేస్తాను. ఓకే, మనమైతే ఒకసారి యాప్ క్రియేటర్ 24లో రేట్ యాప్ అనేది ఎలా పెట్టాలనేది నేనైతే మీకు చూపిస్తాను.
ఓకే, దానికోసం ఫస్ట్గా మీరైతే యాప్ క్రియేటర్ 24 వెబ్సైట్లోకి అయితే మళ్ళీ మీ యాప్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళాకైతే చూసారు కదా ఫ్రెండ్స్, జనరల్ ఇన్ఫోలో మళ్ళీ కింద మీరు చూసినట్టయితే నేను నెక్స్ట్ లాంచ్ మెసేజ్ అయితే ఎలా ఉంటుందో నేనైతే చెప్పాను. అలాగే ఇప్పుడు రేట్ యాప్లోకి అయితే వెళ్దాం. మనమైతే వచ్చేసి ఓకే, రేట్ యాప్లో ఫ్రెండ్స్ మనమైతే రేట్ యాప్ మీద మీరు క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఓకే, రేట్ యాప్ కింద ఇక్కడైతే చూడండి షో మెసేజ్ ఆర్ నో. ఒకవేళ నోలో పెడితే ఇదైతే డిసేబుల్ అయితే అయిపోతుంది. అప్పుడు మనకి రేట్ యాప్ అనేది యాప్కి రేటింగ్ అయితే ఇవ్వండి అని అయితే చూపించదు ఫ్రెండ్స్. ఎస్లో పెట్టినట్టయితే మీరైతే చూడండి ఇక్కడ టైటిల్ అయితే అడుగుతుంది నాకు. టైటిల్ అయితే రేట్ అవర్ యాప్, నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ వచ్చేసి డూ యూ లైక్ అవర్ యాప్ అని అడుగుతుంది. అలాగే రేట్ బటన్, ఒకవేళ వాళ్ళు రేటింగ్ ఇవ్వాలనుకుంటుంటే ఓకే మీద అయితే క్లిక్ చేస్తారు. ఇంకా వాళ్ళకి తెలియదు కాబట్టి క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తే మేబీ లేటర్ అని ఉంటుంది. క్లోజ్ బటన్ అయితే వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి షో ఫర్ ఫస్ట్ అంటే ఇది వచ్చేసి వాళ్ళ యాప్ యూజర్స్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో యాప్ అనేది వాళ్ళకి వెంటనే రేటింగ్ అయితే అడగడానికి వాళ్ళ యాప్ అయితే ఎలా ఉంటుందో తెలియదు మన యాప్. బట్ వాళ్ళని రేటింగ్ అయితే అడగడానికి అయితే బాగోదు కాబట్టి సెకండ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు సెకండ్ టైం ఎప్పుడైతే యాప్ అనేది స్టార్ట్ చేస్తారో అప్పుడైతే రేటింగ్ కోసం అయితే అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ అయితే తర్వాత వచ్చేసి ఇంకో 2 సార్లు అలా చూపించండి, ఇంకా అవసరం లేదు అని. అది ఫ్రెండ్స్ ఆఫ్టర్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే వరకు 2 టైమ్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళ నోట్ అయితే ఇచ్చేసి 5 స్టార్స్కి అయితే డిమాండ్ అయితే చేయకూడదు. మనం ఎప్పుడూ కూడా ఆస్క్ ఫర్ ఎ రేటింగ్ ఆఫ్ 5 స్టార్స్. యూ క్యాన్ ఆస్క్ ఫర్ ద రేట్ ద యాప్ బట్ యూ కాంట్ ఆస్క్ ఫర్ ఎ స్పెసిఫిక్ రేట్. అంటే ఇంత రేట్ అయితే ఇవ్వండి, 5 స్టార్స్ అయితేనే ఇవ్వాలి మా యాప్కి వచ్చేసి అని గట్రా మనమైతే డిమాండ్ అయితే చేయకూడదు. అదైతే రూల్స్ అయితే యాప్ రూల్స్ అయితే అలాగైతే ఉంటాయి. సో ఇప్పుడు సేవ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఇలా అయితే అడుగుతుంది. ఓకే, మళ్ళీ యాప్ అనేది మనమైతే స్టార్ట్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ అనేది మళ్ళీ మనం అయితే చేద్దాం. యాప్ వచ్చేసి స్టార్ట్ అయితే ఓకే, మళ్ళీ నా యాప్లోకి అయితే నేనైతే వెళ్తున్నాను. సో యాప్లోకి అయితే వచ్చేసాక మనమైతే చూద్దాం ఒకసారి ఎలాగైతే వస్తుందో మనమైతే అబ్జర్వ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో ఓకే, మళ్ళీ మెసేజ్ అయితే వచ్చేసింది. హాయ్, ఇందాక లాంచ్ మెసేజ్లో అయితే మనం చూసినట్టయితే లాంచ్ మెసేజ్లో అయితే ఓకే అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకే అయితే మనం చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి రేట్ అవర్ యాప్, ఇది వచ్చేసి టైటిల్. నెక్స్ట్ డూ యూ లైక్ అవర్ యాప్ టెక్స్ట్. అలాగే ఓపెన్ బటన్ వచ్చేసి అంటే ఇది ఓకే, క్లోజ్ బటన్ వచ్చేసి మేబీ లేటర్. ఓకే, ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఓకే గూగుల్ ప్లే స్టోర్లో అయితే యాప్ అయితే ఇంకా లేదు మనదైతే. సో స్క్రోలింగ్ అయితే అలా అవుతూనే ఉంటుంది కానీ యాప్ రేటింగ్ అయితే ఇవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనదైతే గూగుల్ ప్లే స్టోర్లో అయితే యాప్ అనేది లేదు. సో మళ్ళీ మనం మేబీ లేటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఓకే, మేబీ లేటర్ అయితే ఇంకా రాలేదు. సో డైరెక్ట్గా మనకి ఓపెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, మనకైతే చూసినట్టయితే మన ఛానల్ అయితే ఫస్ట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే మీరైతే యూట్యూబ్లో ఏమన్నా కావాలనుకుంటుంటే ఇప్పుడు సపోజ్ ఏమన్నా టైప్ చేసుకుని అయితే మీరైతే మళ్ళీ మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ లాగే వాడుకోవచ్చు, కాకపోతే ఇది క్రోమ్ యూఆర్ఎల్ ప్లేస్ చేస్తాం కాబట్టి క్రోమ్ టైప్ ఆఫ్ లాగా ఉంటుంది, డెస్క్టాప్ సైట్ అయితే ఉండదు. సో ఇక్కడ చూసారు కదా డెస్క్టాప్ అయితే ఉన్నది, బట్ డెస్క్టాప్ అనేది వస్తుందో లేదో అనేది మనమైతే చూద్దాం. ఒకసారి వెయిట్ అనేది చేద్దాం. స్క్రోలింగ్ అయింది. అలాగే డెస్క్టాప్ అయితే మనకైతే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, డెస్క్టాప్ అయితే మనకైతే ఓపెన్ అవుతుంది. సో వచ్చేసి ఒకసారి వెయిట్ అనేది చేద్దాం. ఇంకా స్క్రోలింగ్లో అయితే ఉన్నది, మనకైతే బ్లూ కలర్ లైన్ అయితే ఇక్కడైతే రోలింగ్లో అయితే ఉన్నది మనం చూస్తున్నాం. ఇదైతే మనకైతే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ లాంచ్ మెసేజ్ అండ్ రేట్ యాప్ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. సో మనమైతే ఈ టూ అయితే వచ్చేసాం. సో నేనైతే మళ్ళీ క్లియర్గా అయితే ట్యుటోరియల్ 7లో అయితే నెక్స్ట్ వచ్చేసి డిజైనింగ్లో అయితే చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ట్యుటోరియల్ 6 అనేది కంప్లీట్ చేస్తాం. 7లో అయితే రేపు ఉండొచ్చు లేదా ఈరోజే ఉండొచ్చు ఫ్రెండ్స్, అదైతే చెప్పలేను. సో ఇప్పుడు కొంతసేపు అయితే వెయిట్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి వెయిట్ అనేది చేద్దాం. అలాగే నెక్స్ట్ ట్యుటోరియల్ 7కి అలాగే 2 గుడ్ న్యూస్ అయితే ఉన్నాయి. అది ఏంటనేది నెక్స్ట్ 2 వీడియోస్లో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి, అదైతే ఎక్కడ మిస్ అనేది అవ్వద్దు ఫ్రెండ్స్ మీరు. ఓకే, మిస్ అవుతే మీరైతే మంచి కంటెంట్ అయితే లూజ్ అయిపోతారు. దాని మీద మెయిన్గా మనం వచ్చేసి నా ఫ్రెండ్ అయితే అడిగిన ఆన్సర్కి అయితే సొల్యూషన్ అయితే ఆ వీడియోలో ఇచ్చేస్తాను నేను.
సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఛానల్ని కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ట్యుటోరియల్తో మళ్ళీ మేము ముందుంటాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.